హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ పివి సూర్యప్రసాద్ ఇంటర్నేషనల్స్. ఈరోజు తారీఖు 2026 ఆగస్ట్ 8వ తారీఖు శనివారం. ఓకే, ఇంత డీటెయిల్గా ఎందుకు నవ్వుతానంటే ప్రతి నెలకు ఒకసారి, లేదంటే 2 నెలలకు ఒకసారి, లేదంటే 3 నెలలకు ఒకసారి, ఒక్కొక్కసారి నెలలో 2-3 సార్లు కూడా కొన్ని చూస్తుంటాను. వాటిలో మళ్ళీ ఈరోజు రిపీట్ అయ్యింది. ఈరోజు డేట్ చెప్పాను కదా, గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈరోజే ఈటీవీలో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, చాలా న్యూస్ ఛానల్లో వచ్చాయి. ఏంటంటే మాషా అల్లా ఎంటర్ప్రైజెస్ ఏదో ఉంది, మాషా అల్లా మొత్తానికి పేరు, ఆ కంపెనీ పేరు మాషా అల్లా. ఈ కంపెనీ ఏంటంటే స్క్రబ్బర్లు. అవి ఏంటంటే మీరు మీ ఇంట్లో గిన్నెలు సామాన్లు తోముకుంటారు కదా, స్క్రబ్బర్లు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా స్క్రబ్బర్లు. ఆ స్క్రబ్బర్లు తయారు చేసి ఇస్తే అసలు అది ఎలా అంటే మీరు ఒక 30,000 రూపాయలు కట్టి ఆ స్క్రబ్బర్లు తయారు చేసే మిషన్ కొని మళ్ళీ ఇంకో 1,00,000 రూపాయలు మీరు వాళ్ళకి కడితే నెలకి 24,000 రూపాయలు మీకు మీ అకౌంట్లో వేస్తారట. మరి అది మీరు పని చేసినా వేస్తారో పని చేయకపోయినా వేస్తారో తెలియదు, కానీ మొత్తానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అట. ఇంక ఎన్నాళ్ళు నాకు అర్థం కాదు. మీకు 24,000 రూపాయలు ఇస్తున్నాడంటే అతనికి ఎంత, కంపెనీకి వాళ్ళకి ఎంత లాభం వస్తే మీకు 24,000 రూపాయలు ఇస్తాడు. దాదాపు మీ మీద 1,00,000 రూపాయల లాభం వస్తే మీకు 24,000 ఇస్తాడు. ఈ లాజిక్ మర్చిపోతున్నారు. ఎన్నాళ్ళు మోసపోతారు. మన ఇండియాలో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. మొన్న హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో ఈ వీధుల్లో చిట్టీలు కట్టించుకొని రాత్రి ఇంటికి తాళాలు వేసి చెక్కేశారు ముగ్గురు పిల్లలు ఇద్దరు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో మొన్నే 5 రోజుల క్రితం. ఇలా చూసి ఒరే బాబు, నిజంగా చూసి మాకు చిరాకేస్తుంది. ఎలా అంటే మీకు అంత డబ్బులు ఎక్కువైపోతే మీ ఇంటి చుట్టుపక్కలలోనో, లేదంటే మీ ఇంటి ఉన్న వీధుల్లోనో కొంతమంది ఉంటారు. వాళ్ళు స్టూడెంట్స్ అవ్వచ్చు, బాగా చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు, ఐడియాస్ ఉండి కూడా అరే 1,00,000 రూపాయలు ఉంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్దిరా అనే ఆలోచన ఉండేవాళ్ళు ఉండొచ్చు. మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరో ఒకరు అలాంటి వాళ్ళకి సాయం చేయండి రా. కొద్దిగా మీ పేరు చెప్పుకొని మీ పేరు అందరికి చెప్తారు, మా కలనుడు నేను అలా వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చాడు, బాగుపడ్డాడని. ఈ మైండ్ సెట్ మీరు మారరా. ఇంకెన్నాళ్ళు మోసపోతారు. ఎవరిని అడుగుతున్నా అంటే మోసపోతారు అనేది. ఈ స్క్రబ్బర్లు కట్టి దాదాపు 10 కోట్ల రూపాయలు వేస్తారు. ఇది కూడా లెక్కల ప్రకారం, ఇంకా న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి బయటకు వచ్చిన లెక్కల ప్రకారం 10 కోట్ల రూపాయలు. 10 కోట్ల రూపాయలు. ఇంకెన్నాళ్ళు మోసపోతారు. తెలియకుండా ఎంతో తెలియదు. ఏంటంటే అసలు ఈ మెదళ్ళు, మన తెలుగు వాళ్ళ మెదళ్ళు అంటే ప్రతి 100 మందిలో ఒక 80 మందిని తీసుకుంటే, ఒక 80 మందినో, ప్రతి 100 మందిలో ఒక 80 మందినో 90 మందినో తీసుకుంటే వాళ్ళ మెదళ్ళు ఎలా ఉంటాయి ఏంటంటే అత్యాశ. అసలు పని చేయకుండా ఎవడో 24,000 నెలకి ఎవడ ఇచ్చేస్తాడా? మీ వల్ల ఆ కంపెనీకి ఏ లాభం లేకుండా మీకు 24,000 ఇచ్చేస్తాడా? ఇప్పుడు ఈ మాషాల్లా కంపెనీ చేసిన పని ఏంటి? 30,000 కట్టి ఆ స్క్రబ్బర్లు తయారు చేసే మిషన్ తీసుకోవాలంట. మళ్ళీ ఇంకో 1,00,000 కడితే నెలకి 24,000 మీ అకౌంట్లో వేసేస్తాడట. మరి అది పని చేసినా పని చేయకపోయినా వేసేస్తాడో తెలియదు, పని చేస్తేనే వేస్తాడో తెలియదు 24,000, పని చేయకుండానే 24,000 వేసేస్తాడో తెలియదు. ఎంత అసలు బాబు. ఇక్కడ ఈ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఈ వీధుల్లో కూర్చొని మీటింగ్ ఆడతారు చూసావా, వాళ్ళు ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, వాళ్ళని సరిగ్గా అబ్జర్వ్ చేయండి. వాళ్ళు డైలీ రొటీన్ ఏంటి, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తారో వాళ్ళ ఫోన్లో వీళ్ళే చేసేది ఎక్కువ. ఈ వీధుల్లో మీటింగ్ పెట్టే వాళ్ళే, అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు. మెయిన్ వీళ్ళకి ఏంటంటే పనే ఉండదు ఈ వీధుల్లో మీటింగ్లు పెట్టే వాళ్ళకి. నిజంగా కొన్ని ఏరియాల్లో ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళు కూడా ఉండదు అంత ధైర్యం. వీధుల్లో పట్టపగలు వీధుల్లో కూర్చొని మరి మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మాట్లాడుకుంటే తప్పేం లేదు, మరి ఎలాగంటే 1 కిలోమీటర్, అర్ధ కిలోమీటర్ వినపడతాయి వాళ్ళ మాటలు. అలా మాట్లాడతారు. నేను ఎందుకు ఇంతలో చెప్తున్నా అంటే కొద్దిగా ఆలోచించండి రా బాబు. ఎవ్వడు కష్టపడకుండా, మీ మైండ్ ఉపయోగించకుండా, మీ మాటలు ఉపయోగించుకుంటే ఎవడు మీకు ఊరికనే డబ్బులు ఇవ్వడు. ఈ ఒక్క లైన్ మర్చిపోకండి, అర్థమవుతుంది. ఈ ఒక్క మాట మర్చిపోకండి. ఇప్పుడు 10 కోట్ల రూపాయలు వేసాడు. నాకు తెలిసి ఈరోజు తారీఖు ఎంత, 2026 ఆగస్ట్ 8 కదా. నాకు తెలిసి ఇలాంటిది ఇంకో 4 రోజులకు ఇంకోటి రిపీట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే గమనించాల్సింది,
మీరు డబ్బులు కడుతున్నారు కదా! అసలు ఆ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది? మన ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఉన్నాయి? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే ఎక్కడెక్కడ హెడ్ ఆఫీసులు ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ఎక్కడెక్కడ ఆ కంపెనీకి హెడ్ ఆఫీసులు ఉన్నాయి? ఎప్పుడు స్టార్ట్ చేయబడింది? అసలు దీనివల్ల ఎవరైనా లాభాలు పొందారా? ఆ స్క్రీన్ షాట్లు ఉన్నాయా? వాళ్ళు ఆ లాభం దీనివల్ల ఎవరైనా డబ్బులు పొందిన వాళ్ళు ఆ స్క్రీన్ షాట్లు ఉన్నాయా? హ్మ్. ఈ ఎందుకిలా మోసపోతున్నారంటే ప్రతి వీధిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, ఇండియా మొత్తం మీద అవ్వచ్చు చెప్తున్నాను. ప్రతి వీధిలో కూడా ఆ వీధిలో ఒక ఆడది లేదా ఒక మగాడు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పైన ఇంకొకరు ఉంటారు. ఇలాంటి న్యూస్‌లు స్ప్రెడ్ చేస్తారన్నమాట. అంటే ఎవరు ఇలాంటి ఆటిలకి ఇలాంటి మాటలు చెప్పగానే ఎవరికి అత్యాశ ఉంటది. వాళ్ళు ఈజీగా డబ్బులు ఇలాంటి దాంట్లో ఈజీగా ఆలోచించకుండా పెట్టేస్తారు. అది ఎవరికి చెప్పాలి అనేది మీ వీధిలోనే ఒకళ్ళుంటారు. ప్రతి వీధిలో చెప్తున్నాను కదా! ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి చెప్తున్నాను ముఖ్యంగా. ఇండియా మొత్తం తర్వాత వీళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇది ఒక వీధితోనే మొదలవుతుంది ఫస్ట్ ఏదైనా సరే. ఆ వీధిలో ఎవరు మీకు ఈ వార్త చెప్తే పోనీ ఈ వీడియో చూసైనా మారండిరా బాబు! నాలాంటోళ్ళు ఎవరో చెప్తే పోనీ ఈ వీడియోగా వదిలేయండి. మీకు మీరుగా మీ తెలివితేటలు ఆలోచించండి. ప్రతి వీధిలో కూడా ఒకడుంటారు. వాళ్ళు ఇంకొకళ్ళకొచ్చి చెప్పడం ద్వారానే కదా వస్తది. అలా చెప్పినప్పుడు అసలు ఈ కంపెనీ ఎక్కడుంది? ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేయబడింది? ఈ కంపెనీ ద్వారా ఇలా ముందు ఎవరైనా లాభాలు పొందారా? వాళ్ళు ఎలా లాభం పొందారు? ఈ ప్రొసీజర్ ఏంటి? కొద్దిగా ఆలోచించండి. డబ్బులు ఉన్నాయి కదా అని ఎళ్లి కట్టేస్తే మళ్ళీ ఆ డబ్బులు మీ చేతికి చూసారు కదా ఇప్పుడు లబోదిబోమని కొట్టుకుంటున్నారు. విజయవాడ సత్యనారాయణపురం ఈరోజు దద్దరిల్లిపోతుంది. లబోదిబోమని ఏడుచుకుంటూ కూర్చుంటున్నారు పొద్దున్నుంచి ఆళ్ళు. అన్ని న్యూస్ ఛానల్ ఏ న్యూస్ ఛానల్ చూసినా వాళ్ళే. చెప్తున్నాక ఊరికనే డబ్బులు ఎవరు ఇవ్వరు. ఇప్పుడు మీకు అనిపించవచ్చు చెప్పిందే ఇప్పుడు 7 నిమిషాల వీడియో రన్ అయింది. చెప్పిందే 10 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే కొద్దిగా ఆలోచిస్తారని. అర్థమవుతుందా? ఈ వీడియో షేర్ చేయండి. ఊరికనే ఎవరు డబ్బులు ఇచ్చిర్రురా బాబు మీకు. అర్థమవుతుందా? ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి మీరు కష్టపడితేనే ఇవ్వాలి. లేదంటే ఆ కంపెనీకి మీరు మీ ఇంట్లో ఉండి కష్టపడి అందరికీ వెళ్ళాలి. మీకు ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీరు టీవీల్లో చూపించే సబ్బులు, పేస్టులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు, ఫేస్ క్రీమ్లు, తర్వాత హెల్త్‌కి సంబంధించిన హెల్త్ ప్రోడక్ట్స్ ఇలాంటి యాడ్‌లు మీరు టీవీలో చూస్తుంటారు కదా! హెల్త్‌కి సంబంధించిన ప్రోడక్ట్‌లు చూపించరులే. మన సినిమా యాక్టర్లు చాలా తెలివైనోళ్ళు. ఓన్లీ సబ్బులు, పేస్టులు, షాంపూలు, పర్ఫ్యూమ్లు, బాడీ స్ప్రేలు, ఈ పర్సనల్ కేర్ ఇలాంటికి సంబంధించినవి టీవీలో యాడ్లు ఎక్కువ వస్తుంటాయి. ఆ యాడ్‌లో వాళ్ళు ఇప్పుడు ఒక కంపెనీకి ఒక సినిమా యాక్టరు యాడ్ చేస్తున్నాడంటే కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని యాక్ట్ చేస్తారు. ఆ లాజిక్ మర్చిపో. ఇంకోటి ఏంటంటే అది వాళ్ళు వాడతారో వాడరో కూడా తెలీదు. నాకు తెలిసినంత వరకైతే అది వాళ్ళు వాడరు. ఎందుకంటే సినిమా యాక్టర్లు వాడేవి ప్యూర్ 100 న్యాచురల్ ప్రొడక్ట్స్ వాడతారు. అంటే వాటిలో ఎలాంటి కెమికల్స్ లేవు అని 100కి 1000% నిర్ధారించుకున్న తర్వాత ఆ ప్రోడక్ట్స్ వాడతారు. అంత కాస్ట్లీ ప్రోడక్ట్స్ వాడతారు. అర్థమవుతుందా? కొద్దిగా ఆలోచించండి. ఈ లాజిక్ మీకు అర్థమై ఉంటుంది. చెప్తున్నాను కదా! మీరు టీవీల్లో చూసేవి ఏవైనా సరే పేస్టు, సబ్బు, షాంపూ, పర్ఫ్యూము, ఫేస్ క్రీము, బాడీ స్ప్రే, బాడీ డియోడరెంటు, లేదంటే మీరు షేవింగ్ చేసుకున్న తర్వాత సార్ రాసుకునే షేవింగ్ లోషన్ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఆ సినిమా యాక్టర్లు వాడరు. అది వాళ్ళకి ఒక ఒప్పందం ఉంటుంది. ఈ టీవీలో ఈ ఛానల్స్లో ఇన్ని రోజులు మాత్రమే, ఈ సినిమా థియేటర్లో ఇన్ని రోజులు మాత్రమే వెయ్యాలి అని ఒక ఒప్పందం రాసుకొని ఆ యాడ్లో వాళ్ళు యాక్ట్ చేస్తారు. నాకు తెలిసినంత వరకు ఆ యాడ్లో వాళ్ళు నటించే వాళ్ళు అవి వాడరు. అర్థమవుతుందా? ఈ సినిమా యాక్టర్లు ఏవైతే మనం యాడ్లు చూస్తున్నామో వాళ్ళు అవి వాడరు. వాళ్ళు ఇంకా కాస్ట్లీ వాడతారు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఓకే, కొద్దిగా ఆలోచించండి. డబ్బులు రా నాయన, మీకు అంత డబ్బులు ఎక్కువైపోతే ఏదైనా చారిటీస్కి ఇవ్వండి, అనాథాశ్రమాలకు ఇవ్వండి. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఇలా డబ్బులు కట్టే వాళ్ళు వీళ్ళందరికీ ఇలాంటి డబ్బులు కట్టి మోసపోయే వాళ్ళకి నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. అసలు మీరు చనిపోయే లోపు ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఎంత తెలివైన వాళ్ళే కదా, డబ్బులు కట్టేస్తున్నారు కదా. ఆడెవడో మాషాల్లా ఆ కంపెనీ పెట్టాడు, ఇప్పుడు 10 కోట్ల రూపాయలు టోకరా చేసి లేపేశాడు కంపెనీ. అది కూడా లెక్కలు అందరికీ తెలిసి 10 కోట్ల రూపాయలు, తెలియకుండా ఇంకెంత ఉందో ఇప్పుడు బయటకు వస్తుంది ఇంకా అది. ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు ఇలా డబ్బులు కట్టే వాళ్ళకి ఇక ముందు ఇలా డబ్బులు కట్టి మోసపోబోయే వాళ్ళందరికీ కూడా నేను ఒకటి అడుగుతున్నాను. అసలు మీరు చనిపోయే లోపు మీరు ఒక 4 రోజుల్లో చనిపోతారు.
ఆ టైం మీకు తెలుస్తుంది. ఆ టైంలోపు ఈ రోజు నుండి 2026 ఆగస్టు 8 ఈ రోజు నుండి ఆ రోజులోపు అసలు మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు? 10 కోట్ల రూపాయల, 100 కోట్ల రూపాయల, 1000 కోట్ల రూపాయల, 1,00,00,000 కోట్ల రూపాయల? ఆల్రెడీ ఎలాన్ మస్క్ ఎక్కడో మనందరికంటే టాప్లో కూర్చున్నాడు ప్రపంచంలో. గంటకి 300 కోట్ల రూపాయలు సంపాదన అవుతుంది. ఓకేనా? ఈ క్లారిటీ తెలుసుకోండిరా బాబు, మోసపోకండిరా. ఈ ఎవరు మీకు అంత డబ్బులు ఎక్కువైపోతే ఎవరికైనా చెప్తున్నాను కదా, ఇంతకుముందు కూడా చెప్పాను ఇదే వీడియోలో. ఇంతకుముందు కూడా చెప్పాను, ఎవరైనా అరే ₹1,00,000 ఉంటే నా లైఫ్ సెటిల్ అయిపోద్దిరా, మంచి ఏదైనా ఇంట్లో బిజినెస్ పెట్టుకొని స్టార్ట్ చేసుకొని రోజుకి 2,000 3,000 రూపాయలు ఈజీగా చాలా ఈజీగా సంపాదించుకోగలను అనేటోళ్ళు మీ దగ్గరికి వస్తే సాయం చేయండి. అలాంటి వాళ్ళకి సాయం చేస్తే కనీసం పుణ్యమన్నా వస్తుంది. పుణ్యం వస్తుంది, మీకు వడ్డీ కూడా ఇస్తాడు వాడు. ఊరికనే ఇవ్వరు కదా. ఇలాంటివి మంచి పనులు చేయండి రా బాబు. ఎందుకురా బాబు 10 కోట్లు